స్టార్లింక్ కాస్ట్లీ అనట భారతదేశంలో స్టార్లింక్ కాస్ట్లీ అని లెక్కలు చెప్తున్నారు. దీని హార్డ్వేర్కి 33,000 రూపాయలు ఖర్చు అవుతుందట. నెలవారీ ఛార్జీలు 3,000 ఉంటుంది అనమాట. 2 నెలల్లోనే మన భారత్లో ఈ స్టార్లింక్ సేవలు మొదలవుతాయని అనుకుంటున్నారు. ప్రస్తుతం మన దేశంలో టెలికాం కంపెనీలు కేబుల్ ద్వారా, మొబైల్ వైర్లెస్ ద్వారా తమ బ్రాడ్బ్యాండ్ సేవలు అందిస్తున్నారు. ప్రస్తుతం మన దేశంలోని టెలికాం కంపెనీలు కేబుల్ లేదా మొబైల్ వైర్లెస్ ద్వారా తమ బ్రాడ్బ్యాండ్ సేవలు అందిస్తున్నాయి. సుదూర ప్రాంతాల, గ్రామాలు, మారుమూల ప్రాంతాలను ఖాతాదారులకు ఈ బ్రాడ్బ్యాండ్ సేవలు అందించాలంటే ఈ ప్రాంతాలను కేబుల్ వేయడం, ఇతర మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసేందుకు పెద్ద మొత్తంలో ఖర్చు చేయాలి. ఉపగ్రహ ఆధారిత బ్రాడ్బ్యాండ్ సేవల ద్వారా ఈ సమస్యను అధిగమించవచ్చు అనమాట. ఈ విధానంలో దిగువ కక్ష LGO పరిభ్రమించే ఉపగ్రహాల నుంచి సిగ్నల్స్ నేరుగా ఖాతాదారుల హార్డ్వేర్కు పంపించడం ద్వారా బ్రాడ్బ్యాండ్ సేవలు అందిస్తున్నమాట. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 100కు పైగా దేశాల్లో ప్రస్తుతం ఈ సేవలు అందుబాటులో ఉందన్నమాట. ఇప్పుడు భారతదేశంలో కూడా వచ్చేస్తున్నాయి. దేశీయ బ్రాడ్బ్యాండ్ మార్కెట్లో మరో సంచలనాత్మక మార్పులకు గురవుతుంది. రంగం కూడా సిద్ధమైంది. ప్రపంచ అప్పర్ కుబేరుడు ఎలాన్ మస్క్ నాయకత్వంలోని స్టార్లింక్ సంస్థ త్వరలోనే మన దేశంలో కూడా తన ఉపగ్రహ ఆధారిత శాటిలైట్ బేస్ బ్రాడ్బ్యాండ్ సేవలను ప్రారంభించనుందన్నమాట. టెలికాం శాఖ అది డాట్ నుంచి ఇప్పటికే ఇందుకు ప్రాథమిక అనుమతి కూడా LOI పొందింది. ఇది స్టార్లింక్ స్పెక్ట్రమ్ కేటాయింపు లభించిన వెంటనే ఈ సేవలు ప్రారంభించనుంది. దరఖాస్తు చేసిన 15 నుంచి 20 రోజుల్లోనే స్టార్లింక్ స్పెక్ట్రమ్ కేటాయింపులు చేయనట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. స్పెక్ట్రమ్ కేటాయింపు లభించిన వెంటనే ఇతర అనుమతులు, మౌలిక సదుపాయాల ఏర్పాటు పూర్తి చేసుకుని 2 నెలల్లోనే తన బ్రాడ్బ్యాండ్ సేవలు ప్రారంభించాలని స్టార్లింక్ యోచిస్తుందన్నమాట. ప్రారంభంలో స్టార్లింక్ బ్రాడ్బ్యాండ్ సేవలు బ్రాండ్విడ్త్ సామర్థ్యం 600 నుంచి 700 గిగాబైట్స్ పర్ సెకండ్ అంటే GBPSగా ఉంటుందని అంచనా. దీంతో మన దేశ బ్రాడ్బ్యాండ్ మార్కెట్లో మరిన్ని విప్లవాత్మక మార్పులు చోటు చూసుకుంటాయని భావిస్తున్నారు అన్నమాట. బంగ్లాదేశ్లో నిర్వే టారిఫ్లు ఉంటాయని చెప్తున్నారు. భారత్లో తాను ప్రారంభించే ఉపగ్రహ ఆధారిత బ్రాడ్బ్యాండ్ సేవల టారిఫ్ను స్టార్లింక్ ఇంకా అధికారికంగా వెల్లడించలేదు. అయితే అందుతున్న సమాచారం బట్టి ఈ హైస్పీడ్ బ్రాడ్బ్యాండ్ సేవల కోసం ఖాతాదారులు నెలకు కనీసం 3,000 టారిఫ్ చెల్లించాల్సి ఉంటుందని మార్కెట్ వర్గాల అంచనా. దీనికి తోడు హార్డ్వేర్ కోసం వన్ టైం ఛార్జీల కింద మరో 33,000 అంటే GST అదనంగా చెల్లించాల్సి ఉంటుందట. అంటే స్టార్లింక్ బ్రాడ్బ్యాండ్ కనెక్షన్ తీసుకునే ఖాతాదారులు తొలి ఏడాది కనీసం 69,000 వరకు చెల్లించాలి. బంగ్లాదేశ్లోని స్టార్లింక్ తన బ్రాడ్బ్యాండ్ సేవల కోసం ఇదే ఛార్జీ వసూలు చేస్తుంది. బంగ్లాదేశ్లో టెల్కోల ఆనందం అనమాట. ఎలా ఉందంటే గత ఏడాది డిసెంబర్ నాటికి మన దేశంలో వైర్లెస్ వద్ద పద్ధతిలో 94 కోట్ల మంది దాకా బ్రాడ్బ్యాండ్ సేవలు అందుకుంటున్నారు. అంటే వైర్ లైన్ పద్ధతిలోని దాదాపు 94 కోట్ల మంది భారతదేశంలో బ్రాడ్బ్యాండ్ సేవలు అందుకుంటున్నారు. ఇందులో మొబైల్ ఆధారిత వైర్లెస్ బ్రాడ్బ్యాండ్ ఖాతాదారుల సంఖ్య 90 కోట్ల వరకు ఉంది. అంటే మొబైల్ ద్వారా 90 కోట్ల మంది, వైర్లెస్ ద్వారా వైర్ల ద్వారా కొంతమంది ఉన్నారు. ఇప్పుడు స్టార్లింక్ ఉపగ్రహ ఆధారిత బ్రాడ్బ్యాండ్ సేవలు అందుకు తోడు కానున్నాయి. తన సేవలు ప్రారంభించిన తొలి ఏడాది కనీసం 1 కోటి మంది ఖాతాదారులను సంపాదించుకోవాలని స్టార్లింక్ లక్ష్యంగా పెట్టుకున్నట్టు సమాచారం. దీంతో ఈ మార్కెట్పై ఎక్కడ తమ గుత్తాధిపత్యాన్ని గండిపడుతుందనే టెలికాం కంపెనీలు ఆందోళన చెందుతున్నాయి. తమలాగా ఉపగ్రహ ఆధారిత బ్రాడ్బ్యాండ్ సేవల కంపెనీలకు వేలం ద్వారా స్పెక్ట్రమ్ కేటాయించాలని ప్రభుత్వమే ఒత్తిడి చేస్తున్నాయన్నమాట. అంటే తమలాగే ఉపగ్రహ ఆధారిత బ్రాడ్బ్యాండ్ సేవల కంపెనీలకు వేలం ద్వారా స్పెక్ట్రమ్ కేటాయించాలని ప్రభుత్వం ఒత్తిడి చేస్తాయి. ప్రస్తుతం ప్రభుత్వం అందుకు తిరస్కరించడంతో కనీసం స్పెక్ట్రమ్ ధరనే తమకు కేటాయించిన స్థాయిలో ఉండాలని కోరాయి. ట్రాయ్ దీనిపై సానుకూలంగా స్పందించడంతో కొద్దిగా ఊపిరి పీల్చుకున్నాయి. రేటింగ్ ఏజెన్సీలు మాత్రం స్టార్లింక్ వంటి సంస్థలు బ్రాడ్బ్యాండ్ సేవలతో టెలికాం కంపెనీల సేవలకు పెద్ద పోటీ ఏమీ ఉండదని చెబుతున్నాయి. ఈ కంపెనీలు గ్రామీణ, మారుమూల ప్రాంతాల్లో టెలికాం కంపెనీలతో పోటీ పడిన టారిఫ్ పరంగా పట్టణ ప్రాంతాల్లో పోటీ పడవని కష్టమని తెలియజేస్తున్నాయి. ఎందుకంటే గ్రామీణ ప్రాంతాల్లోనే స్టార్లింక్ని ఎక్కువగా వాడతారు. కానీ పట్టణాల వరకు ఇంతంత నెలకు 3,000 రూపాయలు ఛార్జీ ఎవరు చేయలేరు. హార్డ్వేర్ 33,000 రూపాయలు ఖర్చు పెట్టలేరు. అందుకనే వీటి గురించి ఆందోళన చెందొద్దని చెప్తున్నారు కొంతమంది. స్టార్లింక్ భారత్లో ప్రవేశించిన ప్రస్తుతం ఉన్న వైర్ లైన్ వాళ్ళకి కొద్దిగా ఇబ్బంది రాదని, స్టార్లింక్ చాలా కాస్ట్లీ అని మేధావులు చెప్తున్నారు.
ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో 1 కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు, కనీస నెల జీతం 30,000 వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు, ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి. అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్. ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్కారం.